హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసరికి ఎక్సలెంట్ ఆపర్చునిటీ గైస్. సో వన్ ఆఫ్ ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అయినటువంటి అమెజాన్ కంపెనీ నుంచి మనకి హై పేయింగ్ జాబ్ అయితే రిలీజ్ అయిందనమాట. సో రోల్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ రోల్, ఎస్డిఈ పొజిషన్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారనమాట. సో కంపెనీ లొకేషన్ వచ్చేసరికి మనకి బెంగళూరులో అయితే ఉంటుంది. శాలరీ వచ్చేసరికి మనకి 25 to 30 LPA వరకు ఎక్స్పెక్టెడ్ అనమాట. సో దీనికి వచ్చేసరికి మీరు అప్లై చేసుకోవడానికి మీకు ఎనీ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండి కంప్యూటర్ సైన్స్లో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, లేదంటే ఫైనల్ ఇయర్లో ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్ వాళ్ళకి, ఐటీ రిలేటెడ్ స్ట్రీమ్స్ ఉంటేనే సో ఎలిజిబుల్ అనమాట. సో స్కిల్స్ వచ్చేసరికి జావా కానీ C++, పైథాన్, సో ఈ లాంగ్వేజెస్ అనేవి వచ్చి ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చేసరికి ఫ్రెషర్స్ నుంచి సో మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే ఎవరైతే సో రిలవెంట్ ఫీల్డ్లో ఏదైనా ఇంటర్న్షిప్ చేస్తుంటారో, సో ఫైనల్ ఇయర్లో కూడా చాలామంది ఇంటర్న్షిప్స్ అనేవి చేస్తుంటారు కదా. సో రిలవెంట్ ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళకి కానీ, సో లేదంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయితే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే సో మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా సో ఇప్పుడు వీడియోలో అయితే చెక్ చేద్దాం. మీరు స్క్రీన్ మీద చెక్ చేసినట్లయితే గైస్, ప్రజెంట్ మనం అమెజాన్ కంపెనీ వల్ల సో ఆఫీషియల్ కెరీర్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అనమాట. amazon.jobs వెబ్సైట్లో. సో ఇందులో వచ్చేసరికి వీళ్ళు పోస్ట్ చేసిన పొజిషన్ వచ్చేసరికి ఎస్డిఏ అనమాట. ఎస్డిఈ పొజిషన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ 1 పొజిషన్కి సో కర్ణాటక అంటే బెంగళూరు లొకేషన్కి అయితే రిలీజ్ అయింది. సో ఇక్కడున్న జాబ్ ఐడి అయితే నోట్ చేసుకోండి. ఒకవేళ మీకు అమెజాన్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఎవరైనా తెలుసుంటే సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు రిఫరెన్స్ అనేది సో ఈ జాబ్ ఐడి త్రూ తీసుకోవచ్చు అనమాట. మీకు రిలవెంట్ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసరికి కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మనకి బేసిక్ క్వాలిఫికేషన్లో సో అసలు ఎవరు ఎలిజిబుల్ అండ్ మీకు ఏ స్కిల్స్ ఉండాలని మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ చూసినట్లయితే సో కరెంట్లీ ఎన్రోల్డ్ ఇన్ ఏ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ, ప్రజెంట్ బ్యాచిలర్స్ డిగ్రీ కానీ లేదంటే మాస్టర్స్ చేసేవాళ్ళు కానీ కంప్యూటర్ స్ట్రీమ్స్లో ఎలిజిబుల్ అనమాట అప్లై చేసుకోవడానికి. కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ రిలేటెడ్ ఫీల్డ్లో సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎలిజిబుల్. మీకంటూ స్కిల్స్ వచ్చేసరికి సో జావా కానీ C++, పైథాన్ ఇలాంటి లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలి. అండ్ వీటితో పాటుగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్, డిఎస్సి, అల్గారిథం డిజైన్ ఇవన్నీ కూడా వచ్చి ఉండాలన్నమాట. అండ్ కంప్యూటర్ స్కిల్ ఫండమెంటల్స్ కానీ ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ మనకి C++, పైథాన్, జావా వీటిలో సో ఏదో ఒకటి మీకు కంపల్సరీ వచ్చి ఉండాలన్నమాట. ఒకవేళ మీకు అన్నీ వచ్చినా కానీ సో షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా అయితే ఉంటుంది. సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే అప్లై చేసుకున్న వాళ్ళలో సో ఎవరికైతే టెక్నికల్ అబోవ్ చెప్పిన స్కిల్స్లో మీకు రిలవెంట్ ఇంటర్న్షిప్ కానీ సో లేదంటే ఏదన్నా ఇండస్ట్రీలో మీరు ప్రీవియస్ వర్క్ చేస్తుంటే సో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెషర్స్ అయితే మీకు ఏదో ఒక ఇంటర్న్షిప్ సో జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు ఇచ్చిన స్కిల్స్లో జావాలో కానీ పైథాన్లో కానీ C++ కానీ సి కానీ వీటిలో ఏదైనా ఇంటర్న్షిప్ మీరు కంప్లీట్ చేసి ఉంటే సో దీనికైతే మీరు ఎలిజిబుల్ అనమాట గైస్. సో ఇదైతే గమనించండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ మనకి పర్టికులర్గా ఇవ్వలేదు కాబట్టి సో ఎనీ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ కానీ ఫ్రెషర్స్ కానీ ట్రై చేయొచ్చు అనమాట. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు డెవలప్మెంట్ మీద అయితే వర్క్ చేస్తారనమాట. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా మనకి సో కోడింగ్ స్కిల్స్ ఇచ్చారు కాబట్టి మీకు డెవలప్మెంట్ మీద వర్క్ అయితే ఉంటుంది, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి మీరు. సో కోడింగ్ అనేది మీకు కంపల్సరీ వచ్చి ఉండాలి ఈ యొక్క పొజిషన్కి మీరు అప్లై చేయడానికి. సో వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయితే నెక్స్ట్ మీకు కోడింగ్ రౌండ్ అండ్ కొన్ని టెక్నికల్ అసెస్మెంట్స్ అయితే పెడతారు గైస్. అవి క్లియర్ చేసుకున్న తర్వాత సో అసెస్మెంట్ అనేది మీరు క్లియర్ చేస్తే నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ అనేది పెడతారు గైస్. ఇంటర్వ్యూ కూడా మీరు క్లియర్ చేస్తే సో నెక్స్ట్ మీకు ఆఫర్ అనేది రిలీజ్ చేస్తారనమాట. సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వాలి. సో తర్వాతే ఏ స్టెప్స్ అయినా ఉంటాయి అన్నమాట. సో ఇది అనమాట ఈరోజు జాబ్ అప్డేట్, హై పేయింగ్ జాబ్ అప్డేట్ ఫ్రమ్ అమెజాన్ కంపెనీ నుంచి, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ MNC కంపెనీ అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సో తప్పకుండా ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.